ఆ కాలాన ఏం తెలిసి తెలియని ఈడుల్నే లగ్గం చేసేది. పెద్దగైనాక చేస్తే అయ్యవ మాట వినరని అనుకునేదో, లేకుంటే లగ్గం చేస్తే మా బాధ్యత తీరుతుంది అనుకునేదో తెలియదు. కానీ చిన్నీడుల్నే లగ్గం చేస్తే కలో గంజో తాగి ఉన్నంతలైనా సంబరంగానే బతికేటోళ్ళం. కానీ ఇప్పుడు కొందరు అయ్యవ్వలు చూసిన వాళ్ళని చేసుకుంటే ఇంకొందరేమో వాళ్ళకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. అవో గట్ల పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నందుకే పిల్ల తరపోళ్ళు ఏం చేసిర్రో చూడుర్రి. అగో ప్రేమికులు పెళ్లి అన్న వార్త చెప్పి ఇల్లు గాలిపోతున్న వీడియో చూస్తున్నారేందని చెప్పి అనుమానపడుతున్నారు. అనుల్లా మీరు అనుమానపడుట్లో తప్పులేదు. మరి అసలు ముచ్చట ఏందనంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పి పిల్లగాని ఇంటిని పిల్లోల తరపు బంధువులు వచ్చి ఇట్లా కాలబెట్టిండ్రట. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉండే రాజశేఖర్ సంజన ఇద్దరు చాలా రోజుల సంది ప్రేమించుకుంటున్నారట. లగ్గం చేసుకుంటామన్న ముచ్చట చెప్తే అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. పిల్లగాని కులాలు ఒకటే అయినా పిల్ల తల్లిదండ్రులు మాత్రం శశమంటే శశమని చెప్పి లగ్గం చెయ్యమంటే చెయ్యమని అన్నారట. ఇక నువ్వు లేక నేను, నిన్ను చూడక నేను ఉండలేననుకున్న వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం రా అని అనుకొని వేములవాడకు పోయి రాజన్న సన్నిధిలో లగ్గం చేసుకుని ఒకటయ్యిండ్రు. అటెనక అమ్మాయి తరపునోళ్లతోని మాకు పానగండం ఉన్నదని చెప్పి హుజురాబాద్ స్టేషన్ కు కూడా పోయి కంప్లైంట్ పెట్టిండ్రు. అయినా కూడా లగ్గం చేసుకుని ఒక్కరోజు కూడా గడవక ముందే పాపం పిల్లగాని ఇంటికి పిల్ల తరపునోళ్లు నిప్పు పెట్టి వాళ్ళ కోపాన్ని చూపించిండ్రు. అయితే అమ్మాయిని తీసుకుపోతున్నా అబ్బాయి పెళ్లి చేసుకున్నాం సార్. పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఎటువంటి మీ ఇల్లు కలగబెడతాం ఏమైనా చేస్తామని అన్నారు. ఆడికి మీరు ఇంటుండగానే చంపితే ఎప్పటికన్నా మేము చంపడానికి కూడా ఉన్నారు సార్. సీన్ వాళ్ళు మా అమ్మాయి తరపున వాళ్ళు నా పెళ్ళి అని అతను ఎవరికైనా నేను ఇలా తలగబెడతామని అన్నట్టు వాళ్ళు చెప్పింది సార్. చెప్పి మరి వీళ్ళ ఇంటిని గాలబెట్టిండ్రంటే వాళ్ళని ఏమనుడు చెప్పుండ్రి. పాపం ఆ ఇంట్లోన్న 50,000 రూపాయలతో నట్టుగా కాగితాలు అక్కడికి వచ్చేటి అన్ని కాలిపోయినాయని చెప్పి మస్తు బాధపడుతున్నాడు ఈ అన్న. ఇక యాళ్ళ ఇంట్లో మనుషులు ఎవరు లేరు కాబట్టి పరిచయం ఏం కాలేదు. గాని లేకుంటే పెద్ద కథే అవ్వు పోండ్రి. అక్కడోళ్ళు పోలీసులకు ఫోన్ కొడితే ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి మంటలు ఆపుదల చేసిండట. గాని గూనె పెంకటిల్లు కాబట్టి అప్పటికే వాసాలు దూలాలతో నట్టుగా ఇంట్లున్న సామాన్లన్నీ కాలి బూడిదైనాయట. ఏందొక్క 4 లక్షల రూపాయల దానికి ఆస్తి ఆగమైందట. ఇక కేసు రాసుకున్న పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రేమించుకున్నారు, లగ్గం చేసుకుంటున్నారు అన్న ముచ్చట కన్నోళ్లకు ముందుగానే తెలుసు కాబట్టి వాళ్ళ బతుకు వాళ్ళను బతకనియాలే గాని నిరీగింత కచ్చమెంచుకొని ఇల్లు గాల పెడితే ఏమొచ్చినట్టు చెప్పుండ్రి. ఏందో ఏమోనుల్లా ఈ నడమ కొంతమంది మనుషులమన్నది కూడా మరిసిపోయి ప్రవర్తిస్తున్నారు.